హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా గార్డెన్లో చామంతులు అయితే గుత్తులు గుత్తులుగా పూసాయండి. చూసారా ఎలా పూసాయో, ఎన్ని పువ్వులు వచ్చాయో. ఒక బుట్ట నిండా వచ్చాయండి పువ్వులు అయితే. మనం కొంచెం కేర్ తీసుకొని కొన్ని వాటర్ ఇస్తే అవి మనకి ఎన్ని పువ్వులు ఇచ్చాయో చూడండి. నాకైతే ఈ చామంతులు అంటే చాలా ఇష్టం అండి. ఈ చామంతి మొక్కలకు కేర్ ఎలా తీసుకున్నాను, ఏమేం పెస్టిసైడ్ వేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చామంతులు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇది ఎక్కువ శీతాకాలంలో అయితే చాలా ఎక్కువగా వస్తాయి చామంతులు. నేనైతే ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళు, బీట్రూట్ ద్రావణము ఇవైతే నేను ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి అయితే ఇవి ఇస్తాను కంపల్సరీ. ఇంకా పెస్ట్ కంట్రోల్ ఎప్పుడైనా ఒకసారి పెస్ట్ అటాక్ అయినప్పుడైతే కొంచెం పసుపునైతే ఇస్తానండి, అంతే. ఇంక ఏమి ఇవ్వను. ఇంకా ఒక చామంతి చెట్టు ఉంటే మాత్రము దాని టిప్స్ కట్ చేస్తే ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు. అంటే పువ్వులు ఉన్నప్పుడు కాదండి, పువ్వులు కట్ చేశాక టిప్స్ కట్ చేస్తే అవి మళ్ళీ వచ్చేస్తాయి. ఆ టిప్స్ని మళ్ళీ మనం వేరే తొట్టిలో వేసుకున్నామనుకో ఇంకో కొత్త మొక్క ప్రాపగేట్ అవుతుంది. ఈ మొక్కలైతే ఆరోగ్యంగా పెరగాలంటే 10-15 డేస్కి ఒకసారి కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినా కానీ చాలా గ్రీన్గా హెల్దీగా గ్రో అవుతాయి. ఇంట్లో 2 పూల మొక్కలు ఉంటే అవి పూలు పూస్తే ఆ ఆనందం అయితే మాటల్లో చెప్పలేమండి. ఇంకా మనము నీళ్లు పోసి మనం కేర్ తీసుకొని వాటి పూలు కోస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనం నీళ్లు పోసి పెంచిన మొక్క పూలు దేవుడికి సమర్పిస్తే ఎంతో ఫలితం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.